వికారాబాద్ పట్టణ ప్రజలకు నమస్కారం. నేను మీ వడ్లనందు, బీజేపీ అసెంబ్లీ కోఆర్డినేటర్, వికారాబాద్ నియోజకవర్గం మరియు దిశ కమిటీ మెంబర్ని. వికారాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, గతంలో పనిచేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ దుర్మార్గాన్ని చూసిండ్రు, 2.5 సంవత్సరాలటువంటి కాంగ్రెస్ మోసపూరిత పాలన చూసిండ్రు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు. ఎందుకంటే ఒకరు గెలిచినాక ఇనాన్మాస్, అవతల వ్యక్తి ఇనాన్మాస్ చేసుకొని మళ్ళీ బీఆర్ఎస్ వ్యక్తిని కాంగ్రెస్ కి తీసుకుపోయినరు. ఇంకొకైనా డైరెక్ట్ బీఆర్ఎస్ పార్టీ అయినా పోయి విడ్రా అయ్యి ఏకగ్రీవం చేసిండ్రు. ఇంకొకైనా ఏకంగా చైర్మన్ అభ్యర్థిపై నిలబడ్డటువంటి టీఆర్ఎస్ వ్యక్తి డైరెక్ట్ పోయి పార్టీలో కలిసిండ్రు. ఇంకా గుర్తు ఆ విధంగానే ఉంది. ఈ రకంగా టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు గంపగుత్తగా అమ్ముడు పోయినారు వికారాబాద్ నియోజకవర్గంలో. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడే గంపగుత్తగా అందరినీ టీఆర్ఎస్ వాళ్ళని అమ్మేసిండు. కాబట్టి ప్రత్యామ్నాయంగా మీ పక్షాన పోరాడడానికి మా బీజేపీ అభ్యర్థులు 25 మంది బరిలో నిలబడ్డారు. వికారాబాద్ బల్దే పైన బరిలో నిలబడ్డ బరి గీసి కొట్టాడుతున్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. మీకోసం మీ ఇంటి దగ్గర, మీ కాలనీలలో పరిశుభ్రత పైన కానీ అన్ని మౌలిక సదుపాయాలపైన గౌరవనీయులు మా కొండ విశ్వేశ్వరరెడ్డి గారితో ఈ మున్సిపాలిటీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. ఎందుకంటే వచ్చే వికారాబాద్ మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కేంద్ర ప్రభుత్వ నిధులే. 9 కోట్ల సంబంధించినటువంటి మనం ట్యాక్స్ల ద్వారా, వ్యాపారాలు పట్టేటువంటి పన్నుల ద్వారానే మున్సిపల్ నడుస్తున్నది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15th ఫైనాన్స్ కింద అదొక 12 కోట్లు వస్తున్నది. ఈ రకంగా మొత్తం వికారాబాద్ నిధులు, మున్సిపాలిటీకి వచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులే. కాబట్టి దయచేసి కమలం పువ్వు గుర్తుకు ఓటేసి మా బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఈ సందర్భంగా వికారాబాద్ పట్టణ ప్రజలకు మరోసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్.